వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ ఆ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉంచమంట. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ధమాకా సేల్ అయితే రాబోతుంది. ఆబ్వియస్గా మనకి దీపావళి ఉంది కదా, త్వరలో దీపావళికి ధమాకా సేల్ అయితే రాబోతుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే వచ్చేసి మనకు అందరికి తెలిసిందే. దసరా సేల్ అంత ఉండకపోవచ్చు కానీ కొంచెం డిస్కౌంట్ అయితే రావచ్చు. స్టిల్ ఇప్పటికీ సేల్ అయితే ఒకటే మాట చెప్తాం, మీకు అవసరమైన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటేనే తీసుకోవచ్చు అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాం. నెక్స్ట్ చూసుకుని లావా నుంచి అన్నమాట. లావా మొబైల్స్ వల్ల మనకు అందరూ తెలిసి ఇండియన్ బ్రాండ్. లావా వాళ్ళు లావా అగ్ని 4 అయితే త్వరలో రాబోతున్న టీజ్ అయితే చేస్తారు. ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ అయితే హింట్స్ అయితే ఇచ్చారు. వెయిట్ చేయాల్సింది కానీ నవంబర్లో వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ ప్రైస్ చూసుకుంటే 25,000 ప్రైస్ ట్యాగ్తో పాటు వచ్చే అవకాశం. 6 ఇంచ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 4 nm మీడియా డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో పాటు వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ 700 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే హింట్స్ అయితే ఇచ్చారన్నమాట. చూద్దాము అది నవంబర్ కానీ అక్టోబర్లో కానీ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రమే ఇవి ఎక్స్పెక్టెడ్ అన్నమాట, అంచనాలు వేస్తారు, కన్ఫర్మ్గా అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అన్నమాట. ఇన్స్టాగ్రామ్ వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో కమ్యూనిటీ చాట్స్ లేకపోతే స్పోర్ట్స్ ఏవైతే కేపబిలిటీ చాట్స్కి సంబంధించిన ఫీచర్ అయితే తీసుకొచ్చిందంట వాళ్ళు. ఒకవేళ మీరు వీటి గురించి ఐడియా ఉంటే చూడండి. నేను ఇన్స్టాగ్రామ్ తక్కువనే యూజ్ చేస్తాను, థ్రెడ్స్ కూడా ఇంకా ఘోరము. ఎప్పుడో ఒకసారి అన్నట్టు అయిపోతుంది. మీకు ఏమైనా ఐడియా ఉంటే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుని సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. సాఫ్ట్వేర్స్కి సంబంధించిన బర్ప్ X3D గురించి. బర్ప్ X3D AI పవర్డ్ కామన్ బ్రౌజర్ ఏది ఉందో ఇప్పుడు ఫ్రీ అనమాట. బ్రౌజర్ అవుతుందో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అందరు. కానీ ఇంతకుముందుకి ఏంటంటే లాగిన్ అవన్నీ చేసుకోవాల్సి వస్తుండే, కొంచెం పేరు ఉంటుండే. ఇప్పుడు బ్రౌజర్ అవుతుందో ఫ్రీగా ఉందంటారు. నేను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీకు నా ఒపీనియన్ ఏంది బ్రౌజర్ మీద ఎక్స్ప్లెనేషన్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ వాళ్ళు నుంచి. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రీమియం ప్లాన్ అయితే తీసుకొచ్చారు. చూపిస్తాను. ప్లాన్ చూసుకుంటే నెలకి $19.99 ఉంది. డాలర్స్ రూపీస్ కన్వర్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి మాత్రం నెలకి సింపుల్ చెప్పండి $20. $20 నెలకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ 365 ప్రీమియం. దీంట్లో 365 వస్తుంది. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, OneNote, అవుట్లెట్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, AI మాడ్యూల్స్, హయ్యర్ యూజర్ లిమిట్ ఇంక్రీజ్ అవుతుంది. కోపైలట్ ల్యాబ్స్తో పాటు అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ వస్తుంది వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో. అండ్ 1 TB దాకా మైక్రోసాఫ్ట్ వాళ్ళ OneDrive సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. స్టోరేజ్ అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది డిఫెండర్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. మోస్ట్లీ మర్చిపోయిన ఇది దగ్గర 6 మందికి ఇది సబ్స్క్రిప్షన్ షేర్ అయితే ఉండొచ్చు. 6 మందికి ఉన్నట్టుంది. ఈచ్ విత్ 1 TB అనమాట. అంటే అందరికి కలిపి ఒక్కొక్కరికి 1 TB దాకా స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. మోస్ట్లీ ఈ సబ్స్క్రిప్షన్ నాకు తెలిసి ఆఫీస్ వాళ్ళకి బాగుంటుంది, కానీ ఇండివిజువల్స్కి కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే మాత్రమే ఇక్కడ మన ఎనీడేస్కి వాళ్ళది అప్డేట్ ఇచ్చారు. ఎనీడేస్కి మీకు 9.6.2 అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ ఎనీడేస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా అప్డేట్ చేయండి. లాస్ట్ టైం నేను ఎనీడేస్ యూజ్ చేసినప్పుడు టైమర్ పెట్టారు, లిమిట్ పెట్టారు, 5 minutes లిమిట్. ఈ అప్డేట్లో చేంజెస్ చేసారా లేదా మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే MSI వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. ఇది Zen 6 ప్రాసెసర్ ఏవైతే ఉన్నాయో AM5 సాకెట్ మీద ఉండబోతుంది అనేసి. కానీ ఏంటంటే కొంచెం అప్డేట్ చేయాల్సి వస్తుంది. జర మంచి క్వాలిటీ మదర్ బోర్డ్, మిడ్ రేంజ్ మదర్ బోర్డ్ ఏదైనా తీసుకుంటే మాత్రం సరిపోతుంది. లేటెస్ట్ ఏదైతే Zen 6 10,000 సిరీస్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపాటబుల్ అనమాట AM5 సాకెట్కి. పండుగ చేసుకోవచ్చు మనము. నా ఒపీనియన్లో మాత్రమే చూడండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి? AMD వాడతారా, ఇంటెల్ మదర్ బోర్డ్ యూజ్ చేస్తారా లేదా అని కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఆక్వా కంప్యూటర్స్ నుంచి అన్నమాట. ఆక్వా కంప్యూటర్స్ వాళ్ళు AMPI NEL మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే బ్యాలెన్సింగ్ చేస్తుంటే 12V 2x6 కనెక్టర్ వస్తుంది కదా, పెద్ద హై ఎండ్ ప్రీమియం గ్రాఫిక్ కార్డులకి. ఈ మధ్యకాలంలో గ్రాఫిక్ కార్డ్ కాలిపోతే చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా, దానికి ఒక మానిటర్ తీసుకొచ్చిన రెగ్యులేటర్ అనమాట ఇది. ఎక్కువ తక్కువ కాకుండా ఉంది. అండ్ సాఫ్ట్వేర్ కూడా ఉంది ఇండికేషన్ చేయడానికి ఎంతో అవుతుంది అనేసి. కాస్ట్ ఎక్కువ ఉంది, లైక్ $79 ఉంది, లైక్ $80 అనుకోవచ్చు. నా ఒపీనియన్లో తీసుకోవాలి చూడండి. మన మోస్ట్లీ ఇండియాకి రాకపోవచ్చు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో మార్వెల్ కాస్మిక్ ఇన్వేజన్ అనే గేమ్ అయితే మీకు అవైలబుల్ ఉంది. డెమో వర్జన్ అవైలబుల్ ఉంది అన్నమాట. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఏం చేయలేరు, కానీ ఈ గేమ్ ఇదే ఇయర్ లాంచ్ అవబోతుంది. రిలీజింగ్ డేట్ 2025 మేబీ నవంబర్ కానీ డిసెంబర్లో కానీ రావచ్చు.
ఓల్డ్ క్లాసిక్ గేమ్స్ ఉంటాయి కదా, లైక్ క్యాసెట్ పెట్టి ఆడేటోళ్ళం కదా, అలాంటి స్టైల్ ఆఫ్ గేమ్ ప్లే ఉంది, డెమో గేమ్ ప్లే ఉంది. నేను ట్రై చేస్తాను. ప్రస్తుతానికి సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే విండోస్, మ్యాక్ఓఎస్ అండ్ లినక్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. దగ్గర స్టోరేజ్ గురించి ఇక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేరు. 4GB ర్యామ్ ఉంటే కూడా సరిపోతుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ కూడా ఈజీగా రన్ అయిపోతుంది. 1080p 30fps లాంటి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసి రమ్మడం. సో మోస్ట్లీ ఆడొచ్చు అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే డెమో ట్రై చేయొచ్చు. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్లో అమ్మడమే. నచ్చింది, మంచి అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.